మేడం చెప్పండి. బేగంపేట మాతాజీ నగర్ వెంచర్, ఇది వెంచర్ రైడ్ ఇండియా వాళ్ళు వెంచర్ చేసి మాకు సేల్ చేసినారు. 20 ప్లాట్స్ మేము 100, 200 అట్లా కొన్నాము. రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఉన్నాయి, కొన్ని నోటరీ ఉన్నాయి. 17 లో మేము తీసుకున్నాము. 6 years అవుతుంది ఇప్పటికి తీసుకొని. తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు, నిన్న గవర్నమెంట్ వచ్చేసి మొత్తం కూలగొట్టేసి నర్సరీ అని చెప్పేసి ఇది గవర్నమెంట్ ల్యాండ్, మీకు సంబంధించింది కాదు, ఇక్కడ రెసిడెన్షియల్ లేదు, అసలు ఇది బఫర్ జోన్ లో ఉంది, మీరు ఎట్లా కట్టినారు అని చెప్పేసి ఇప్పుడు వచ్చారు. 6 years నుంచి ఇది ఇప్పుడు ఎవరూ రాలేదు. 6 years నుంచి డెమాలిషన్ చేస్తున్నారు. కానీ మరి మీరు కరెక్ట్ మాకు రీజన్ ఏంది, మరి రిజిస్ట్రేషన్ ఎట్లా చేశారు? కరెంట్ బిల్ కూడా వచ్చింది, కరెంట్ వచ్చింది మాకు. మరి ఇట్లా మేము పేదవాళ్ళం. మా హస్బెండ్ ఇప్పుడు ఆర్మీలో 16 years సర్వీస్ చేసి ఆ సర్వీస్ అమౌంట్ తీసుకొచ్చి మేము ఇప్పుడు ఈ అమౌంట్ అంతా తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ మేము ప్లాట్ కొన్నాం. రిజిస్ట్రేషన్ మాకు పేపర్స్ కూడా రిజిస్ట్రేషన్ ఉంది. ఇప్పుడు ఈ రోజు వచ్చేసి మాకు ఇది మీరు గవర్నమెంట్ ల్యాండ్, ఇది మీరు ఎట్లా కడతారని చెప్పేసి మొత్తం కూలగొట్టేశారు. ఇప్పుడు ఓమర్ అని చెప్పేసి నిన్న మొత్తము కూలగొట్టేశారు. ఓమర్ అని చెప్పేసి అతను అక్కడ అతను ల్యాండ్ దీన్ని డీల్ చేస్తున్నాడు. అతను వచ్చేసి అక్కడ మసీద్ కట్టాడు. ఆ మసీద్ కట్టడం వల్ల అక్కడ మేము టెంపరరీ వేసుకున్న ఈ షెడ్ కరెంట్ కోసము అన్ని అప్లై చేసుకొని మేము షెడ్ వేసుకొని ఉంటే కూడా అది కూడా ఆ మసీదు కూలగొట్టేశారు. ఇప్పుడు మా ఇల్లు మొత్తం కూడా కూలగొట్టేశారు. ఇప్పుడు అసలు మీరు కాలే పెట్టొద్దు అక్కడ అని చెప్పేసి ఎవరైతే ఇక్కడ ఆల్రెడీ అక్కడ టెంపరరీ ఉన్న వాళ్ళని కూడా ఏమీ లేదండి, ఏమి సమాచారం లేదు. మొత్తం వితౌట్ నోటీస్ వచ్చారు అక్కడికి. మొత్తం మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉంది. నాట్ దే షుడ్ నాట్ ఇంటర్ఫియర్. మా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది. మాకు హైకోర్టు నుంచి కూడా మాకు ఆర్డర్ ఉంది, ఇక్కడ ఎవరు రావద్దు, వీళ్ళది ఏది డెమాలిషన్ చేయొద్దు ఇక్కడ అని చెప్పేసి. మరి మసీద్ కట్టాడు వాడు. కట్టిన తర్వాత అది ఎట్లా మీరు ఆ మసీద్ కూలగొట్టాలి, కానీ ఇక్కడ ఉన్న పేద ప్రజలని ఎట్లా మీరు వాళ్ళ ఇల్లు కూలగొట్టేస్తారు? సామాన్ పెట్టుకొని వాళ్ళు రాత్రంతా ఉన్నారు, వర్షం పడ్డది నిన్న, వాళ్ళు ఎట్లా ఉంటారు? గవర్నమెంట్ కి తెలీదా? పోలీస్ వాళ్ళకి తెలీదా? లేడీస్ మాకు 200 ప్లాట్స్ రిజిస్ట్రేషన్ ఉంది. మరి వాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు షెడ్ వేసుకొని ఉన్నారు, వాళ్ళని ఖాళీ చేయించారు. ఇప్పుడు సామాన్ పెట్టుకొని ఎక్కడ వెళ్తారండి? పబ్లిక్ గురించి ఆలోచించారా? లేడీస్ ఉన్నారు, వాళ్ళ గురించి ఆలోచించారు. నైటీలు వేసుకొని వాళ్ళు బయట రోడ్డు మీద కూర్చున్నారు, వాళ్ళ గురించి. ఫైర్ ఇంజన్ పెట్టుకొని మీరు అంతా సపోర్ట్ పెట్టుకొని కూర్చుంటే మేము ఏం చేస్తాము? ఎంతమంది ఉన్నాము? 200 మంది ఉన్నాము. ఇంతమంది వచ్చినా కూడా మీరు అసలు ఒకరిని కూడా లోపలికి రానిలేదు. మొత్తం ఇప్పుడు అంతా మొత్తం చేసేసి నర్సరీ అని చెప్పేసి బోర్డు పెట్టేశారు. ఇప్పుడు మేము ఎక్కడ వెళ్ళాలా? మేము కొన్నాం. ఇప్పుడు మేమేం దొంగతనం చేసి చేయలేదు కదా, డబ్బులు ఎవరిని మోసం చేయలేదు. రిజిస్ట్రేషన్ ల్యాండ్ తీసుకొచ్చాం మేము. మీరు రిజిస్ట్రేషన్ ఎట్లా చేసింది గవర్నమెంట్? ఇప్పుడు గవర్నమెంట్ అంటే సామాన్యులకు అడిగే హక్కు లేదా? మేము ఎవరిని మోసం చేస్తాం మాకు చెప్పాలి కదా. అడిగే హక్కు కూడా లేదా మనిషికి? లేడీస్ అన్న ఇది కూడా లేదా అసలు. కంప్లైంట్ ఎక్కడ ఇవ్వలేదు. మేడం దగ్గరకు వచ్చాం. ఇక్కడ మేము మేడం కి చెప్తే ఆ మేడం అన్నారు జిహెచ్ఎంసీ లో ఇది బఫర్ జోన్ లో ఉందండి, మీరు బఫర్ జోన్ నుంచి రెసిడెన్షియల్ కి మీరు మార్చుకోవడానికి దీనికి ఒక దారి ఇస్తారు, వాళ్ళు వెళ్ళి కనుక్కోండి అని చెప్పేసి అంటున్నారు. మేము ఎక్కడ వెళ్ళినా అండి మాకు చెప్తున్నాను కదా, పైసలు కార్పొరేటర్ 20 lakhs తిన్నాడు. 20 lakhs తిని నేను మీకు ఆఫర్ ఇస్తా, మీకు నేను ఎన్కౌంటర్ మీరు కట్టేసుకోండి ఉండండి అని చెప్పి 20 lakhs చెప్పిన మేము చేస్తామన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే దగ్గరకు పోతే ఆ కార్పొరేటర్ నువ్వు చూసుకోయా, కార్పొరేటర్ అంటాడు 20 lakhs తీసుకురండి. డెమోలేషన్ కి వచ్చిన ఒక రోజు ముందు ఏమంటాడు 5 lakhs తీసుకురండి, నేను ఆపేస్తే ఇమ్మీడియట్లీ. ఏది వ్యాపారం ఇది? నౌకర్లు కాదా వీళ్ళు? ప్రజాసేవకులు కాదా వీళ్ళు? ఆల్రెడీ हाईकोर्ट का ऑर्डर है नॉट टू इंटरफेयर। इसमें कोई भी डिपार्टमेंट नहीं आना, इसको कोई डिमोलिश नहीं करना, इधर कोई भी नहीं आना, समझे? इसमें कोई भी सुनिए, और उसमें कोई इनलीगल मस्जिद बनाया, मस्जिद को डिमोलिश करने के जगह पे हमारे 200 मेंबर के घर को डिमोलिश कर दिए। 200 मेंबर जो भी है पूरे बच्चे रोड पे खिड़की तोड़ के, हमको 7 दिन की नोटिस गवर्नमेंट की तरफ से 7 दिन की नोटिस मिलता है कि आप 7 दिन में आप खाली करो या कुछ भी आपको है तो प्रूफ करो। हमको ना प्रूफ करने का मौका दिए, न हमको समझने का मौका दिए। 4 बजे रात से गाड़ियां ला लिए, माने कोई हम लोग चोरी कर रहे थे, हम चोरी से हम प्लाट खरीदे थे प्राइव इंडिया से, सरोवर बैंक से। तो जब खरीदने के बाद रजिस्ट्री हुई, रजिस्ट्री अमेरिका में नहीं हुई, हैदराबाद में हुई, रजिस्ट्री ऑफिस में हुई। आप रजिस्ट्री के 2-2 लाख रुपए पे करें, वो आप लिए, गवर्नमेंट को गया रेवेन्यू। लाइट का मीटर है, लाइट हम लिए हुए हैं, रोड है, आपको डेनिस लाइन है, ये सब रहने के बाद में
आप हमको कम से कम कुछ भी आपको प्रॉब्लम है, आप बोल रहे हम इसमें एफटीएल बोले, एफटीएल भी हमारे पास नहीं है। गवर्नमेंट कोर्ट से ऑर्डर लिए, एफटीएल भी नहीं है। कोर्ट से ऑर्डर ये है कि नॉट टू इंटरफेयर, इसके अंदर इंटरफेयर नहीं करना। आप इंटरफेयर कोर्ट की तौहीन करें, कोर्ट का आपके ऊपर कंटम, आप इरिगेशन वालों को बोला, कोर्ट को हमने सबमिट किया एक पिटीशन डाल करके, ये हमारे बेदखल कर रहे करके बोला। कोर्ट ने एक ऑर्डर दे दिया इरिगेशन डिपार्टमेंट को, सर्वे చేసి బెంచ్ पे रिपोर्ट लाओ। सर्वे చేసి పోయిన సంవత్సరం 3 మార్చికు సర్వే చేసిండ్రు, ఇప్పటి వరకు వాళ్ళ రిపోర్ట్ సబ్మిట్ చేస్తలేరు। ఎందుకు చేస్తలేరు అంటే అది ఎఫ్టీఎల్ లో లేదు। ఆల్రెడీ 7.5 మీటర్స్ ఫీట్స్ ఎఫ్టీఎల్ వాటర్ లెవెల్ కంటే, హుసేన్ సాగర్ లెవెల్ కంటే 7.5 ఫీట్లు పైన ఉంది। ఇప్పుడు ఎఫ్టీఎల్ ఎట్లా రాస్తారు వాళ్ళు? అది రాస్తే వీళ్ళ నౌకర్లు పోతారని చెప్పి దాన్ని బెంచ్ మీదకి తీసుకొస్తలేరు। ఇప్పుడు దానికోసం మేము వెయిట్ చేయాలన్నా? గవర్నమెంట్ ల్యాండ్ అని ఇప్పుడు కూడా వస్తాడు। ఇక్కడ ఏముంది చూడండి, ఈ పట్టా కాగితం ఈయన పేరు మీద 10.5 ఎకర్స్ ఉంది। మరి ఇవి గవర్నమెంట్ ల్యాండ్ అని గవర్నమెంట్ ఉంది, కానీ ఇక్కడ మోమినుద్దీన్ దగ్గర మేము కొన్నాము। ఆయన కొని ప్రైడ్ ఇండియా వెంచర్ వేసింది। कोर्ट यहाँ पे दे रहा है कि आप इसमें नॉट टू इंटरफेयर, इसमें इंटरफेयर नहीं, कोर्ट के ऑर्डर का कोर्ट की तौहीन करे, कोर्ट की तौहीन करे। और कोर्ट से ज्यादा प्रजा राजम, सीएम साहब लगाए प्रजा राजम। आप जनता का राज है, तो जब जनता का राज है तो आप जनता, हमारे वहाँ के लोगों से नहीं पूछ के आप डिमोलिश कर रहे हैं। आप कम से कम उनको इंटीमेशन देना था कि आपका क्या क्या है चीज, आप प्रूफ करो। करने के बाद, हम नहीं करने के बाद आप तोड़ना था। आप जो आपको कानून हक देता है, बाबा साहेब भीमराव अंबेडकर का जो बनाया हुआ संविधान है, जो उस पे आप नहीं चल रहे हैं। आप गुंडा राज, जैसे टीआरएस करी थी गुंडा राज, वो चले गई। आज सीएम साहब रेवंत रेड्डी की हुकूमत आज जो कर रही है, रेवंत रेड्डी साहब से बता रहे हैं कि आप ये सब नहीं करना चाहिए। आप समझे? रजिस्टर्ड डॉक्यूमेंट है, देखो ये सेल डीड है, प्रॉपर सेल डीड है। ये हम घर से नहीं लाए, हैदराबाद यहाँ पर మున్సిపల్ కార్పొరేషన్ ప్రైవేట్ ల్యాండ్ కొంచెం చిన్న చిన్న ఇష్యూనే, అది ప్రైవేట్ ఇండియా వాళ్ళు చూసుకుంటారు। మీరు ధైర్యంగా కొనుక్కోవచ్చు అని మండల ఆఫీస్ లో, మన బాలనగర్ మండల్ వస్తుంది, ఇది బేగంపేట సైట్ బాలనగర్ మండల్ వస్తుంది। మేము మండల ఆఫీస్ లో పోయి ఆమెను అడిగినాం కూడా, అప్పుడు ఒక లేడీ ఉండే అంటే ఆమె కొనుక్కోమని చెప్పింది। ఆమె కలిసినాం, చెప్తున్నా కదా, ఎక్కడ పోయినా కానీ పైసలు కావాలి। ఖాళీ ఒక కార్పొరేటర్ 20 లక్షలు డిమాండ్ చేసినాం, అయినా కానీ మేము అంతా షేర్ చేసుకుని ఇచ్చినాము। పస్తులుండి మా పైసలు 20 lakhs ఇచ్చినాం, జిహెచ్ఎంసీ వాళ్ళకి ఇచ్చినాం, కమిషనర్ వాళ్ళకి ఇచ్చినాం, ఆఫ్టర్ ఒక టేబుల్ మీద కూర్చున్న క్లర్క్ కూడా ఇచ్చినాము। మనిషికి ఒక 15,000 వేసుకొని వాళ్ళకి జిహెచ్ఎంసీ వాళ్ళకి కూడా ఇచ్చినాము। జిహెచ్ఎంసీ వాళ్ళు తిన్నారు, కార్పొరేటర్ వాళ్ళు తిన్నారు, ఎమ్మెల్యే సాబ్ తింటున్నారు। ఎక్కడ పోయిందంటే మళ్ళీ లాస్ట్కి వస్తే ఎండ్మోకే పని, మళ్ళీ ఇప్పుడు నాకు 5 వచ్చే కొద్ది అడిగే కొద్ది ఇస్తున్నారు వీళ్ళని చెప్పి డెమోలేషన్ ముందు 5 minutes ముందు 5 lakhs అంటే ఎటుకెళ్ళి తెస్తాం సార్? పండుకున్నాం బిస్తర మీద, పండుకున్న వాళ్ళని తీసుకుపోయి బండిలో వేసి ఎక్కడో హైదరాబాద్ వదిలేసి కనీసం అంటే ఒక 20 kilometers दूर తీసుకుపోయి ఇక్కడ డెమోలేషన్ నడిపినారు। మేము అక్కడ ఇంట్లో ఉన్నాం। एक चीज ये क्या है, ये एक ऑर्डर है कि आप किसी का घर तोड़ रहे हैं, आप उनके घर तोड़ें तो उनको पहले कहीं और बसा दे के आप उनके घर को तोड़ना है। ये नोटिस देना है, क्योंकि नहीं गवर्नमेंट ये बता रही है कि आप कि आपको कहीं बसा दें, आपको ले जाके कहीं रखने के बाद हमारा घर तोड़। यहाँ तो हमको हमारा खुद खरीदे हुआ जमीन, हम गवर्नमेंट लैंड पे भी बैठे हुए हैं, तो गवर्नमेंट का यह हक है कि हमको ले जाके वो जमीन उसको चाहिए तो हमको कहीं और बसा दे, ले जाके जब जाके उसको डिमोलिश करना चाहिए। ये तो मेरा पट्टा लैंड है, रजिस्टर्ड लैंड है, फिर भी वो हमको ना इंटीमेशन दे और ना हमको कोई इत्तला दिए। सुबह में सब सो रहे हैं, सबको घरों में से निकाल के, माने जैसा चोरों को पकड़ते हैं ना, तो ऐसा चोरों के जैसा हम लोगों को घर में से खिड़की तोड़ के निकाले हैं। क्या ये है? सामान रोड पे है, రోడ్ पे सामान है, रोड पे सामान रहने के వెళ్తేనేమో పోలీసు వాళ్ళని పెట్టి భయపెట్టిస్తున్నారు। ప్రైడ్ ఇండియా వాళ్ళ దగ్గరికి వెళ్తేనేమో పోలీసులను పెట్టి इलेक्ट्रिक डिपार्टमेंट से करंट काट दिया। अब 4 घर बचे, उन लोग को पानी नहीं है और ना वहाँ पे करंट है। रात में मच्छरों का यह हालत है कि वहाँ पे मच्छर ही मच्छर। సామాన్ కూడా పోలీస్ వాళ్ళే బయట తీసి పెట్టారండి, వాళ్ళకి ఛాన్స్ కూడా లేదు। సామాన్ తీసి ఒక దగ్గర షిఫ్ట్ అయ్యే టైం అన్న ఇవ్వాలి వాళ్ళకి, ఆ టైం కూడా ఇవ్వలే। సామాన్ కూడా వాళ్ళే తీసి బయట పెట్టారు, కూలగొట్టారు మొత్తం। కూలగొట్టే ముందు ఆర్డర్ చూపిమంటే ఆర్డర్ ఏం చూపించట్లేరు వాళ్ళు। ఆర్డర్ చూపిమంటే మీరు పోయి అక్కడ మాట్లాడుకోపోండి, పిఎస్ లో మాట్లాడుకోపోండి అని చెప్తున్నారు। పిఎస్ లో ఎవరితో మాట్లాడాలా? పోనీ రైట్ ఇండియా కంపెనీ ఓనర్ తో మాట్లాడదామంటే ఆయన బోనస్ పెట్టుకొని లోపలికి కూడా రాని। మా పరిస్థితి ఏంది అసలు? మా పరిస్థితి ఏం చేయాలి? వేసేసి బయటికి తీసుకెళ్ళినారు,
ఎక్కడ తీసుకెళ్తున్నారంటే చెప్పడానికి ఛాన్స్ లేదు. రైట్. ఇక ప్రజా భవన్ లో ఇక్కడ మనం ఉన్నాం. మన ఇందిరాంబ రాజ్యంలో ప్రజా పరిపాలనలో 200 కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు, పేద తరగతి కుటుంబాలు, 200 కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చేసినాయి. వాళ్ళకి ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా దాదాపుగా 10 సంవత్సరాల నుంచి వాళ్ళు నివసిస్తున్నటువంటి దానికి సంబంధించిన అన్ని ఆధారాలతోటి కరెంటు బిల్లులు కడతా ఉన్నారు. తర్వాత జిహెచ్ఎంసీ అధికారుల దగ్గర రిజిస్ట్రేషన్ అయింది. ఎప్పటి నుంచో ఉన్నా కూడా ఇప్పుడు సడన్ గా వచ్చేసేసి మీరు వెళ్ళిపోవాలని చెప్పేసి వాళ్ళు రోడ్డు మీదకి పంపిస్తా ఉన్నారు. మరి అక్కడ ఎమ్మెల్యేని కలిస్తే కార్పొరేటర్ని కలవమంటా ఉన్నాడు, కార్పొరేటర్ని కలవమంటే ఎమ్మెల్యేని కలవమంటా ఉన్నాడు. ఇప్పుడు మనం చూసినాం, ఎన్ని సమస్యలు చూసినాం. కానీ మరి ప్రధానంగా ఎక్కడెక్కడి నుంచో గిరిజన ప్రాంతం నుంచి లేకపోతే ఎక్కడో దూర ప్రాంతం నుంచి సమస్యలు వచ్చినాయి. కానీ సాక్షాత్తు రాజధానిలోనే మన హైదరాబాద్ పట్టణంలోనే ఇక బాలనగర్ తర్వాత ఈ బేగంపేటకి సంబంధించినటువంటి 200 కుటుంబాలని రోడ్డు మీద పడేసిర్రు. ఏడికి పోతారో పోండి, మీ సావు మీరు జావండి అని చెప్పేసేసి. మరి ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరుగుతా ఉన్నది? ఇంతకు ముందు అధికారులు ఎంతమంది దగ్గరికి తిరిగినా కూడా లంచాలు తీసుకున్నారు, పైసలు తీసుకున్నారు, కానీ మా కుటుంబాన్ని పట్టించుకోలేదు అని చెప్పి వాళ్ళు ఈ రోజు దరఖాస్తు ఇవ్వడానికి వచ్చారు. మరి దీని మీద ఉన్నతాధికారులు లేకపోతే జిహెచ్ఎంసీ అధికారులు ఎట్లా స్పందిస్తారు? మొత్తం తట్టాబుట్ట చదువుకొని వాళ్ళని వెళ్ళిపోమంటారా, లేకపోతే మరి వాళ్ళ పట్ల మీరు అండగా నిలుస్తారా అనేది మరి ఎమ్మెల్యే తేలుస్తారా, లేకపోతే అక్కడ కార్పొరేటర్ చేస్తారా, లేకపోతే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టించుకుంటారా? ఏది ఏమైనా కానీ వాళ్ళ సమస్యను 200 కుటుంబాలను ఈ రోజు ఆగం చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి వాళ్ళ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, వాళ్ళు చెప్తా ఉన్నారు. తక్షణమే ఈ సమస్య ఏదైతే ఉన్నదో ఆ సమస్య పరిష్కారం అయ్యే దిశగా మరి ఎట్లా పోతే బాగుంటది, ఏం చేయాలి అనేటటువంటి విషయాన్ని తీయాలి. కానీ 200 కుటుంబాలని ఒకేసారి రోడ్డు మీద పడే సామాను కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎక్కడోళ్ళని అక్కడనే వెళ్ళిపోండి, ఎక్కడికి పోతారో పోండి అని చెప్పేసి బౌన్సర్లను పెట్టుకొని పోలీసులను పెట్టుకొని ఇష్టానుసారంగా చేస్తా ఉన్నారు. తక్షణమే ఆ సమస్య మాత్రానికి పరిష్కారం చేయాలని చెప్పి కూడా మరి ఇక్కడ వీళ్ళంతా కూడా కంప్లైంట్ దారులు మరి చెప్తున్నటువంటి సన్నివేశం కూడా మనం చూస్తా ఉన్నాం.